అమ్మ తాను సృష్టికర్త అయి స్థితికర్త అయి ప్రళయకర్త అయి ఆ అమ్మ నిన్ను పోషిస్తోంది. కాబట్టి మొట్టమొదటి నమస్కారం ఎవరికి? మాతృదేవో భవ. అసలు ఇది కడుపులో ఆనందం పెరిగిపోయిన వాళ్ళు అన్నారు, నేను మా అమ్మనే అమ్మ అని పిలిచిన అమ్మ, నేను మా అమ్మని పిలిచానని నన్ను పక్కన పెట్టేయద్దు సుమా అన్నారు. నువ్వు మీ అమ్మని కదురా అమ్మ అని పిలిచావు, నన్ను పిలవలేదుగా అమ్మ అని అంటావేమో. అమ్మ అలా అనుకోకు. అమ్మా అయ్యా అటంచు ఎవ్వరిని నేనన్న శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుం చిమ్మం చీకటి కప్పకొండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ఏమ్మా అంటే వెంటనే నేను మా అమ్మ పార్వతీదేవినే పిలిచినట్టు, నేను ఏమయ్యా అంటే నేను నా తండ్రి పరమశివుణ్ణే పిలిచినట్టు. అంతేకాని నేను అమ్మా అమ్మా అని ఎవరినో పిలిస్తే నువ్వు వాళ్ళని పిలిచావని అనకు తండ్రి, నేను అమ్మా అన్నప్పుడల్లా మా అమ్మనే పిలుస్తున్నానన్నారు. ఏమయ్యా ఈ అమ్మ అయితే అన్నం పెట్టిందయ్యా నీకు, ఈ అమ్మ అయితే పాలిచ్చింది, జగదంబ ఏమిచ్చిందయ్యా నీకు, జగదంబ ఏమన్నం పెట్టింది అంటారేమో. పేరాల భరతశర్మ గారు పొంగిపోయారు మహానుభావుడు. శారదానంద లహరితో ఆయన అంటారు, ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ అక్కున పాలుద్రావా, జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ నుండి చేపెదకో, ఇనగోళము చంద్రగోళమున్ తక్కక నీ యురంబునను తల్పకయున్న అహర్నిశల్ సతీ అన్నారు. అమ్మా నీకు ఇద్దరు కొడుకులున్నారు, మేము నీ కొడుకులమేగా, మేము నీ పిల్లలమేగా, ఈ సమస్త పిపీలికాది పర్యంతమనకు నువ్వు తల్లివి కదా, అందుకు కదా నిన్ను అఖిలాండేశ్వరి అని జగన్మాత అని పిలుస్తున్నాం కదా, అమ్మా అంటే నిన్నే కదా అమ్మా పిలుస్తాం. అమ్మా మరి నువ్వు ఇద్దరు పిల్లలకే పోషిస్తున్నావే, ఒకడేమో ఏనుగు ముఖంతో ఉన్నాడు, వాడేమో ఎడమ తొడ మీద కూర్చున్నాడు, ఒకడేమో 6 ముఖాలతో ఉన్నాడు, వాడేమో కుడి తొడ మీద కూర్చున్నాడు. వీళ్ళిద్దరూ నీ 2 స్తన్యాలు తాగుతున్నారు పిల్లలని. ఒకడికి పొట్ట ఏనుగు తలకాయ కాబట్టి ఏనుగు పొట్టే, అది అప్పటికి నిండుతుందమ్మా పాలతో, ఇది నిండే లోపల జీర్ణం అయిపోతుంటాయి. ఇంకొకడు పోన్లేరా ఇమ్మయ్య తాగేశాడు అందానా ముందు ఒక్క ముఖమే అయిందని 2వ ముఖంతో మొదలెడతాడు, 6వ ముఖం పూర్తయ్యేటప్పటికి 1వ ముఖానికి ఆకలేసిందని మళ్ళీ 1వ ముఖం పెడతాడు. అమ్మ ఒక్కడు ఏనుగు ముఖం బోలను మరొక్కడు 6 ముగాలతోడ నీ అక్కున పాలుత్రావ, జగమంతయు బిడ్డలు కన్న తల్లి. అమ్మ నీకు వాళ్ళిద్దరే కాదుగా పిల్లలు, మేమందరం ఉన్నాం.